బైబిల్ గ్రంథం నుంచి ఎజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలోకి నన్ను దింపెను. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచూ ఉండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. హల్లెలూయా. ఇంకోసారి చేద్దాం. హల్లెలూయా. యెహోవా హస్తము ఎజ్కేలు మీదికి రాగా ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడంటే ఒక లోయలోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే ఒక లోయలకి తీసుకొని పోయాడు. ఆ లోయలో ఆ యొక్క లోయలో ఏముందంటే అన్ని ఎముకలతో నిండి ఉన్నాయంట. కానీ అన్ని నిన్న ఆ ప్రాంతానికి, ఆ స్థలానికి దేవుని యొక్క దైవ సేవకుణ్ణి దేవుడు తోలుకొని పోయాడు. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తా ఉన్నాడు, ఎండిపోయిన స్థితిలో ఉన్నామా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ దినాన జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం, ఎండిపోయిన స్థితిలో, ఓడుబారిన స్థితిలో, లేవలేని స్థితిలో, ఎన్నో అవసరాలలో, అక్రతలలో, కన్నీరులలో, భారంలో, వేదనలు ఉండిపోయి కుమ్మిలిపోయి ఏమి చేయలేని స్థితిలో ఉండిపోతూ ఉంటాం. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, అలాంటి వారి దగ్గరికి ఎవరిని తీసుకుని వస్తున్నాడంటే దైవ సేవకుని దేవుడు తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు తీసుకుని వస్తున్నాడంటే మనం చూసాము బైబిల్ గ్రంథంలో, ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు. ఎవరు ఆత్మవశుడై ఉన్నారంటే దేవుని యొక్క దైవ సేవకుడు ఆత్మవశుడై. ఆత్మ లేనివాడు దైవ సేవకుడు కాదు. అందుకే మరొకసారి చూద్దాం, అదే మార్చాను మొదటిసారి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా. హల్లెలూయా. దైవసేవకుడు ఆత్మవశుడై ఉన్నాడు, ప్రార్థన పరుడై ఉన్నాడు, ప్రార్థనలు వెతుకుతూ ఉన్నాడు, జీవగ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు, జీవగ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు, భక్తి చేస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, ఉపవాసం ఉంటే భోజనాన్ని పక్కన పెట్టేసి, నీటిని పక్కన పెట్టేసి, సమస్తాన్ని పక్కన పెట్టేసి దైవసేవకుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మను పొందుకొని ఆత్మవశుడై ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారంటే యెహోవా దేవుడు వచ్చెను. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థన లేకపోతే దేవుడు మన దగ్గరికి రాడు. కన్నీరు కార్చకపోతే దేవుడు మన ఎద్దకు రాడు. మోకరించి ప్రాణం చేయకపోతే దేవుడు మన ఎద్దకు రాడు. ఈ భక్తుడు ఏం చేశాడంటే, ఈ దైవసేవకుడు ఏం చేశాడంటే ఆత్మవశుడై ఉన్నాడంటే ఆ ఆత్మను పొందుకోవడానికి ఎంత కష్టపడి ఉండొచ్చు, ఎన్ని జ్ఞాపన దినాలు ప్రారంభం చేసిండొచ్చు, ఎన్ని ఉపవాస దినాలు ప్రారంభం చేసిండొచ్చు, ఎంత కన్నీరు కార్చిండొచ్చు. అలాంటి విధంగా జీవిస్తున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారంటే యెహోవా దేవుడే దిగి వచ్చాడంటండి. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు మన ఇద్దరికి దిగి రాబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు దిగి వస్తాడంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దైవసేవకుడు ఆత్మవశుడై వచ్చినప్పుడు దేవుడు దిగి వచ్చాడంట. దిగి వచ్చి ఒక లోయలోకి తీసుకుని పోయాడంట. అక్కడ ఏమున్నాయంటే అన్ని ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఆ ఎముకలు అనేకంగా కనపడతా ఉన్నాయి. అందుకే బైబిల్ నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం.
14వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము. ప్రేమ కలిగి ఉన్నటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అభ్యసించుడి, విశేషముగా ప్రవచన వరము అపేక్షించుడి. హల్లెలూయా. కృపావరములు అనేకం ఉన్నాయి, అయితే వాటిల్లో దేవుడు చెప్తున్నాడు ప్రవచన వరాన్ని ఆపేక్షించుడి, అంటే పొందుకోండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే ఈ ప్రవచన వాక్యాన్ని పొందుకుంటారో, ఎవరైతే ఈ ప్రవచన వాక్యం కలిగి ఉంటారో, వారి నోట్లోంచి వచ్చే మాట ఏమైపోతుందంటే నెరవేర్చబడుతూ వస్తుంది. హల్లెలూయా. ప్రవచనం అంటే ఏంటిదంటే జరగబోయే దానిని చెప్పడము, జరుగుతున్న దానిని చెప్పడము, జరిగిపోయిన దానిని చెప్పడము. ఇక్కడ ఏం రాపించబడిందంటే ప్రవచన వరాన్ని మీరు పొందుకోండి. హల్లెలూయా. అందుకే ఎజ్కేల్ గ్రంథంలో చూస్తూ ఉన్నా, ఏం చూస్తున్నామంటే ఒక లోయలకు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ లోయలు ఏమున్నాయంటే అన్ని ఎముకలన్నీ ఉన్నాయి. ఒక్క ఎముక మీద కూడా శరీరము లేదు, కండరాలు లేవు, నర్రాలు లేవు, రక్త ప్రసరణ కావట్లేదు, ఎముకలలో ఎటువంటి జీవము లేదు. హల్లెలూయా. ఎటువంటి జీవం లేదు. అయితే అలాంటి లోయలోకి దేవుడు దైవ సేవకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ లోకంలో దైవ సేవకుని దేవుడు ఎందుకు మన మధ్యలోకి తీసుకొస్తున్నాడంటే, ఎండిపోయిన మన జీవితంలోకి, ఓడిబారిన మన జీవితంలోకి దేవుని యొక్క దైవ సేవకుని ద్వారా మనల్ని ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఓడుబారిన జీవితాన్ని సిగురింప చేయగల సమర్థం గల దేవుడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే బైబిల్ చూద్దాం ఒకసారి. 2వ వచనం, 37 2వ వచనం. ఎముకలు అనేకములు ఆ లోయలు కనబడెను, కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. దైవసేవకుడు ఆత్మ పొందుకున్నాడు, ఆత్మమోషుడైనాడు. ఆత్మమోషుడైన ఈ దైవసేవకుడిని ఒక లోయలకి యెహోవా దేవుడు తీసుకుని వచ్చి ఏం చెప్తున్నాడంటే, ఎండిపోయిన ఎముకలతో ఆ పక్కనున్న ఆ దైవసేవకుడు చెప్తున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. ఈరోజు ఒక నరుడు చనిపోయాడు అనుకోండి, అతన్ని పాతి పెట్టిన తర్వాత కొన్ని దినాలకి తన కండరాలు కరిగిపోతాయి, తన శరీరము ఊడిపోతుంది, సమస్తం వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కేవలం ఏముంటుంది? ఎముకలు మాత్రమే ఉంటాయి. ఎముకల దగ్గరికి వెళ్ళి, ఎముకలారా మీరు బ్రతకండి అంటే బ్రతుకుతాయా? లేకపోతే చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి, చనిపోయిన వ్యక్తి నువ్వు బ్రతకంటే బ్రతుకుతుందా? బ్రతకదు. అయితే ఈ దేవుని యొక్క దాసునితో యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుడు చెప్తా ఉన్నాడు, ఎండిపోయిన ఎముక లాంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, అయితే దేవుడు చెప్తున్నాడు నీ మీదికి నా అభిషేకాన్ని తీసుకురాబోతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏదైనా కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, దయ్యపు శక్తులతో కావచ్చు, చేతుబడి శక్తులు కావచ్చు, ఈ లోక సంబంధమైన వాటి ద్వారా ఎండిపోయిన స్థితిలో ఉంటే ఈరోజు దేవునికి వాక్యం చెప్తా ఉంది, ఎండిపోయిన స్థితిలో నుంచి నేను నిన్ను జీవాన్ని కలగ చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు నేను నీ జీవాన్ని కలగచ్చేబోతున్నాను. అందుకే దేవుని యొక్క దాసునితో చెప్తా ఉన్నాడు, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అన్నప్పుడు ఆ దైవసేవకుడు చెప్తున్నాడు, అది నీకే తెలియను. చదువు మా మాట. ప్రభువా యెహోవా నీకే తెలియని చెప్పగా, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలరా యెహోవా మాట ఆలకించుడి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం చదువుకున్నాము, ప్రవచనము
ఏందంట ఆపేక్షించుడు అంటే పొందుకోండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడంటే దైవజనుడి గురించి చెప్తున్నాడు. నువ్వు ప్రవచనమెత్తి చెప్పు. ఎవరికి చెప్పాలి? ఎండిపోయిన ఎముకలకు. హల్లెలూయా. ఎవరితో చెప్తున్నాడంటే దైవసేవకునితో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో నా దైవసేవకుడా, ఇదిగో నీ పేరు పెట్టి నిలబెట్టిన నా దైవసేవకుడా, ఇదిగో నేను నియమించిన దైవసేవకుడా, ఇదిగో ఎముకలతో ఇదిగో నేను చెప్పిన ప్రకారము ప్రవచనమెత్తి చెప్పు. ప్రవచనానికి చాలా శక్తి ఉందండి. హల్లెలూయా. మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా చెప్పగల సమర్థం గల దేనికైనా ఉందంటే ఒకటి, అది దేనికి ఉందంటే ప్రవచనానికే. హల్లెలూయా. ఆల్రెడీ ఎండిపోయాయి, ఏమే కానీ సారం లేదు, జీవం లేదు, నడవలేవు, చూడలేవు, అలాగనే సహాయము చేయలేవు, వాటికి అవి తిరగలేవు. కానీ వాటితో దేవుడు చెప్పమంటా ఉన్నాడు. ఏమని చెప్పమంటే ప్రవచనమెత్తిలాగా చెప్పు. దేవునికి మహిమ కలుగుగాక. చాలాసార్లు కొన్ని సమయాల్లో దైవసేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచనమెత్తి చెప్తూ ఉంటాడు. అది దేని కొరకంటే మన క్షేమ అభివృద్ధి కొరకే. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే కొరింథీ రాసిన పత్రిక అక్కడ చూడండి ఒకసారి. ఎందుకనగా భాషలు మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషులు ఎవడను గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వలన క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్టుకు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషలతో మాట్లాడేవాడు ఏందంట తనకే క్షేమాభివృద్ధి కలగజేసును, కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలగచేయును. హల్లెలూయా. ప్రవచించువాడు దేనికి క్షేమం కలగజేయబడుతుందంట? ప్రవచించువాడితో సంఘానికి క్షేమాభివృద్ధి. దైవసేవకుడు తీసుకొని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళిపోయి దేవుడు ఏం చెప్తుందంటే ఈ ప్రజలతో నేను చెప్పిన మాట నువ్వు చెప్పు. దేనికి చెప్పు అంటే వాళ్ళకి క్షేమాభివృద్ధి కొరకు. వాళ్ళు ఎముకలతో ఉండిపోయారు, జీవాత్మ ఎంత మాత్రం లేదు, నరము లేవు, కండరాలు లేవు, అసలు ఏదే కాలేదు. అయితే వాటికి క్షేమాన్ని కలగచ్చడానికి దేవుడు దైవసేవకుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు నీతో నాతో మనందరితో చెప్తున్నాడు, నీకు క్షేమాన్ని కలగచ్చడానికి నా వాక్కుతో నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటి అంటే ప్రవచన వాక్కులో బైబిల్ గ్రంథంలో రాబోచ్చిన ప్రతి ఒక్కటి ఏంటి అంటే ప్రవచనాలు. దేవుడు నియమించిన ప్రవచనాలు, దేవుని ద్వారా వచ్చిన ప్రవచనాలు. ఈరోజు మనకు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలంటే ఏమి వినాలంటే దేవుని నోటి నుంచి వచ్చే ప్రవచన వాక్యాన్ని మనము గైకొనాలి. హల్లెలూయా. చూడండి మా మాట ఒకసారి 3వ వచనం, 37 వచనం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలకు బ్రతకగలవా? ఆయన అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని చెప్పాను. అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇటన్ము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. ఏం రాబోతోందంటే ఎండిపోయిన ఎముకలలోకి అవి బ్రతుకున్నట్టుగా వాటిలోకి ఏమొస్తుందంటే జీవాత్మ వస్తూ ఉంది. ఎప్పుడు జీవాత్మ వస్తుందంటే ఎండిపోయిన ఎముకలతో చెప్పమన్నప్పుడు, ఎముకలు ఆలకించినప్పుడు రాపించబడింది అక్కడ. ఈరోజు ఎండిపోయిన ఎముకలు లాంటివి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామేమో. అయితే దేవునికి వాక్యం చెప్తా ఉంది, వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడు మన లేఖ్యం రాబోతుందంటే జీవాత్మ రాబోతుంది. హల్లెలూయా. గడిచిదా. హల్లెలూయా. ఎముకలు కూడా ఏం చేయబోతుందంటే
శరీరముతో నింపబడిపోతూ ఉంది. ఎముకల మీదకేం రాబోతుందంటే కండరాలు రాబోతూ ఉండే. ఎముకలకేం రాబోతుందంటే జీవాత్మ దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. అందుకే దైవశక్తి చెప్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట మీరు ఆలకించాడు. హల్లెలూయా. ఎముకలు ఆలకిస్తాయా? కానీ నిన్ను నన్ను సూచించిన దేవుని మాటకు మాత్రం ఖచ్చితంగా ఆలకిస్తాయి. దైవశేకుడు చెప్తా ఉన్నప్పుడు ఎముకలలోకి దైవశేకుడు చెప్పిన మాట వెళ్ళిపోయిందంటండి. హల్లెలూయా. దేంట్లోకి వెళ్ళిపోయిందంటే ఈ రోజుల్లో చాలామంది మనసులోకి వెళ్ళదు, హృదయంలోకి వెళ్ళదు, హృదయం గోచరం చేయదు. కానీ ఈ దైవశేకుడు బోధించినప్పుడు, ఈ దైవశేకుడు ప్రవచనం ఎత్తి చెప్పినప్పుడు ఎండిపోయిన ఎముకలలోకి ఎవరి మాట వెళ్ళిపోయిందంటే దైవ సేవకుడు దేవుడు చెప్పిన మాట వెళ్ళిపోయింది. ఈరోజు నీలోకి దేవుని యొక్క మాట వెళ్ళిపోతే, నీలోకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట వెళ్ళిపోతే, నీలోకి దేవుని యొక్క ప్రవచన వాక్యం వెళ్ళిపోతే ఎండిపోయిన జీవితాన్ని సిగురింప చేయగల దేవుడు. హల్లెలూయా. ఓడిబారిన జీవితాన్ని సిగురింప చేయగల దేవుడు అయినా. మనం దేని మీద లక్ష్యం ఉంచాలంటే దేవుడి యొక్క వాక్యం మీద మనం లక్ష్యము ఉంచాలి. మనం చాలాసార్లు సమయంలో చెప్పుకుంటూ ఉంటాం, లూదియా దైవ సేవకుడు చెప్తున్న మాట మీద ఏముంచిందంట? లక్ష్యము ఉంచింది. కొర్నేలు ఇంట్లో పేతురు ఉపదేశం చేస్తున్నప్పుడు దేవుని ఎరిగిన ప్రజలు ఎవరి మీద లక్ష్యం ఇచ్చారు? దేవుని యొక్క దైవశేకుడు పేతురు ఉపదేశం చేస్తున్న వాక్యం మీద లక్ష్యము ఉంచారు. ఈరోజు ఎండిపోయిన ఎముకలు ఏం చేస్తున్నాయంటే దేవుడి మాట దైవశేకుడు చేస్తున్నప్పుడు వాటి మీద ఆలకిస్తూ ఉన్నాయంటండి ఎముకలు. హల్లెలూయా. ఎవరు ఆలకిస్తున్నారంట? ఎండిపోయిన ఎముకలు ఆలకిస్తూ ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు ఆలకించాలంటే మొదటిగా దైవాభిషేకంలోకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడే ఈ దేవుని యొక్క దాసుడు అనబడుతున్న ఎజ్కేలును తీసుకొని ఎండిపోయిన ఎముకల దగ్గరకు వచ్చినప్పుడు ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతూ ఉంటే దైవసేవకుడు ఎండిపోయిన ఎముకలు కూడా సహితము ఏం చేస్తూ ఉన్నాయి? ఆలకించడం మొదలుపెట్టాయండి. దేవునికి మహిమ కలుగాక. ఈ రోజులలో దైవశేకుడు ఉపదేశం చేస్తూ ఉంటే, దైవశేకుడు వాక్యం చెప్తూ ఉంటే, దేవునికి మాటలు చెప్తూ ఉంటే, దేవునికి వాక్కు చెప్తూ ఉంటే చాలామంది ఒక చెవిత విని ఒక చెవిత వదిలేసి వారు చాలామంది ఉంటా ఉంటారు. అయితే ఇక్కడ రాపించబడింది ఎండిపోయిన ఎముకలతో దేవుని యొక్క వాక్కు చెప్తా ఉంది. దేవునికి వాక్యం చెప్తున్నప్పుడు ఇది నాకు కాదులే అని అనుకోవద్దండి. ఒక చెవిత విని ఇంకొక చెవిత వదిలేసే స్థితిలో ఉంటే మనం ఎండిపోయిన ఎముక లాంటి జీవితాన్ని జీవిస్తాం. కానీ మనలోకి ఎప్పటికీ జీవాత్మను పడుతున్న ఆశీర్వాదం ఎప్పటికీ రాదు. జీవాత్మ రావాలంటే, మరలా మన గోడలు కట్టబడాలంటే, మరలా మన యథాస్థితిగా నిలబడాలంటే, మరలా మన పూర్వ వైభోగం మనకు రావాలంటే ఎండిపోయిన ఎముకలు ఎలాగ ఆలకించాయో, పేతురు కొర్నేలు ఇంట్లో వాక్యం చెప్తున్నప్పుడు ఎలా ఆలకించారో, కొర్నేలి ఇంట్లో పేతురు ఉపదేశం చేస్తున్నప్పుడు అన్ని ప్రజల మీద ఎలాంటి అభిషేకం వచ్చిందో, లూదియా దైవాభిషేకం చెప్తున్నప్పుడు వాక్యాన్ని మీద లక్ష్యం వచ్చినప్పుడు తన కుటుంబం ఎలా మార్చబడిందో, పౌలు శీలలు చిర్రసాలో ఉండి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడున్న వారందరూ దైవశేకులు చేస్తున్న ఆరాధన మీద లక్ష్యం వచ్చినప్పుడు ఏమైందంటే సంఖ్యలు ఓడిపోయాయి. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు మన సంఖ్యలు ఊడిపోవాలంటే, మన బాధలు వెళ్ళిపోవాలంటే, మన కష్టాలు వెళ్ళిపోవాలంటే, మన ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే, మన భారం వెళ్ళిపోవాలంటే, అప్పు సమస్యలు వెళ్ళిపోవాలంటే, రోగం వెళ్ళిపోవాలంటే, దైవశక్తులను చెడిపించబడాలంటే, శరీర బలంతులను చెడిపించబడాలంటే దేవునికి వాక్యం చెప్తా ఉంది, నా వాక్యం మీద మీరు లక్ష్యము ఉంచాలి. ఎండిపోయిన ఎముకలతో చెప్తుంటే ఎండిపోయిన ఎముకలు ఏం చేస్తూ ఉన్నాయి? ఆలకించడం మొదలుపెట్టాయి. చదవండి మాదే మాట 37వ అధ్యాయంలో 4వ వచనం. అందుకైనా ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకి ప్రభువు అయిన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, అవి బ్రతుకున్నట్లు నేను మీలోనికి
జీవాత్మను రప్పించుచున్నాను, చర్మమును కప్పి నరములనిచ్చి మీ మీద, చర్మము మీ మీద కప్పేదను, మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తే దైవశేకుడు చెప్తా ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలారా, ఇదిగో దేవుని యొక్క మాట ఆలకించండి. ఇదిగో మీకు శరీరం రాబోతూ ఉంది, మీకు కండరాలు రాబోతూ ఉన్నాయి, మీకు నరాలు రాబోతూ ఉన్నాయి, జీవాత్మ రాబోతూ ఉంది. మీరు శక్తిని పొందుకోబోతూ ఉన్నారు, మీరు బలాన్ని పొందుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇంకోసారి చూద్దాం. హల్లెలూయా. అన్నీ చెప్తా ఉండగానే ఎండిపోయిన ఎముకలు ఏమైపోతున్నాయంటే ఒక్క దానితో ఒకటి కలుసుకోవడం మొదలుపెట్టాయండి. దేవునికి మహిమ కలుగుగాక. గడిచేద్దాం. దేవునికి మహిమ కలుగుగాక. ఎండిపోయిన ఎముకలు ఏమైపోతున్నాయంటే, ఇరిగిపోయిన ఎముకలు ఏమైపోతున్నాయంటే, కుళ్ళిపోయిన ఎముకలు ఏమవుతూ ఉన్నాయంటే అన్నీ ఒకదానికి ఒకటి ఖర్చుకొని వాటి మీనికి ఏమొస్తుందంటే కండరాలు రాబోతూ ఉన్నాయి, నరాలు వస్తూ ఉన్నాయి, శరీరం వస్తూ ఉంది, రక్తం వస్తూ ఉంది. దాంట్లోకి ఏమొస్తూ ఉందంటే జీవాత్మ రాబోతూ ఉందండి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తా ఉన్నాడు. ఎండిపోయిన నీలాంటి జీవితంలోకి దేవుడు చెప్తున్నాడు, నా జీవాత్మ మీలోకి రాబోతా ఉంది. దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఒకవేళ ఇన్ని రోజులు ఎండిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఓడిపారిన స్థితిలో ఉన్నారేమో, చేతగాని స్థితిలో ఉండిపోయారేమో, ఎవరు చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయారేమో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ప్రవచనం చెప్తా ఉన్నాడు, ఈరోజు చెప్తా ఉన్నాడు, ఇదిగో మీ స్థితిలోకి, మీ జీవితంలోకి నేను ఆశీర్వాదాన్ని తీసుకురాబోతా ఉన్నాను. హల్లెలూయా. మీ జీవితంలోకి దీవెనలను తీసుకురాబోతున్నాను. హల్లెలూయా. మీ బలహీనతలు వెళ్ళిపోబోతా ఉన్నాయి. హల్లెలూయా. మీకు దీవెనతో నింపబోతున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. ఎప్పుడు తెలుసా? దైవశేకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దైవశేకుడు ఎముకలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమొచ్చేసినాయంట చూడండి. మా మాట, నాకు ఇచ్చిన ఆత్మ ప్రకారము నేను ప్రవచించుచుండగా గట్టిగా గట్టిగా ఏమొచ్చిందంట, గడగడ లాంటి ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక్కదానితో ఒకటి కరుసుకునేను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. హల్లెలూయా. దైవశేకుడు చెప్తా ఉంటే, దైవశేకుడు మాట్లాడుతూ ఉంటే ఏం పుట్టిందంట? గొప్ప భూకంపం ఎలాగైతే వస్తుందో అలాగా ఆ ఇరిపోయిన ఎముకలన్నీ మరలా ఒక్కదాంతో ఒకటి అవుతున్నప్పుడు గొప్ప శబ్దం వచ్చేసిందంటండి. హల్లెలూయా. ఇంకోసారి చేద్దాం. హల్లెలూయా. ఇది చాలామందికి అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి మర్రమంతో కూడిన మాట ఇది. ఎండిపోయిన ఎముకలు ఒకటి దాంతో ఒకటి కరుచుకుపోయాయి. ఎండిపోయిన ఎముకలకు నరాలు వచ్చాయి, బలం వచ్చింది, శక్తి వచ్చింది, కండరాలు వచ్చాయి. ఏమైపోయిందంటే శరీరము వచ్చేసింది. అలా పడిపోయి ఉన్నాయండి. దేవుడు నీతో నాతో మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నా దైవశేకుని మాట వింటారో, ఎవరైతే నా వాక్యం వింటారో వారిలోకి నేను రాబోతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. వారిని నేను దీవించబోతున్నాను. దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎండిపోయిన ఎముకల మీదకి ఎలాగైతే శరీరాలు, కండరాలు, శక్తి, బలము వచ్చాయో మన మీదకి కూడా దేవునికి అభిషేకం రాబోతోంది. దేవునికి మహిమ కలుగుగాక. మన సమస్యలు దేవుడు తీసేయబోతున్నాడు. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకల లాంటి మన బ్రతుకును ఆయన ఏం చేయబోతున్నాడంటే శక్తితో నింపబోతూ ఉన్నాడు, బలముతో నింపబోతూ ఉన్నాడు. అనారోగ్యములు ఉన్నావా, బాధలు ఉన్నావా, కష్టాలు ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, సమస్యలతో ఉన్నారా? అయితే దేవుడు చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఈరోజు మీలోకి జీవం రాబోతూ ఉంది. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత పని చేసినా కానీ, ఎంత సంపాదించినా కానీ నీ చేతులు నిలబట్టలేదా? పని చేద్దాం అనుకుంటున్నా కానీ పని నీ దగ్గరికి రావట్లేదా? అయితే దేవునికి వాక్యం చెబుతూ ఉంది ఈరోజు, ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నాను, నీకు సమృద్ధిగా నేను అన్నీ ఇవ్వబోతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడు ఇస్తాడంటే తెలుసా? దేవునికి దైవశేకుడు ఎముకలతో చెప్పినప్పుడు, ఎముకలలోకి దేవునికి దైవశేకుడు మాట వెళ్ళినప్పుడు ఏమైపోయింది? శరీరము
కండరాలు నరాలు వచ్చాయి. అలాగనే ఈరోజు మనము ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే, మనకున్న కష్టాలు వెళ్ళిపోవాలంటే, బాధలు వెళ్ళిపోవాలంటే, ఇబ్బందులు వెళ్ళిపోవాలంటే, అప్పు సమస్యలు వెళ్ళిపోవాలంటే, అలాగనే మన దగ్గర పని రావాలంటే ఏం చేయాలంటే దేవునికి వాక్యమైన లక్ష్యము ఉంచాలి. అందుకే చూద్దాం ఆ మాటనే. 7వ వచనం, ఆయన నేను ప్రవచించుచుండగా గడగడ లాంటి ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కరుచుకునేను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను, వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇలానుమో, ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, జీవాత్మ నాలా దిక్కుల నుండి వచ్చి బ్రతుకున్నట్లు వారి మీద ఏం చేయాలంట? ఊపిరి. హల్లెలూయా. దైవశేకుడు నోటిచ్చి గాలి వదిలిన కానీ ఏమొస్తుందంట? జీవాత్మ వస్తుంది. హల్లెలూయా. ఏమొస్తుందంట? దైవశేకుడు నోటి నుంచి గాలి వస్తుంది చూడండి, నోట్లోంచి వస్తుంది చూడండి. దానిలో నుంచి కూడా ఏమొస్తుందంట? బ్రతికే గాలి వస్తుంది. దైవశేకుడు మాట్లాడుతుంటేనే బ్రతికేస్తాం, తెలుసు మనము. హల్లెలూయా. దైవశేకుడు ఉపదేశం చేస్తుంటేనే బ్రతికేస్తాము. ఎందుకు తెలుసా? దైవశేకుల్లో ఎవరున్నారంటే, మనం ఫస్ట్ మాట చదువుకున్నాం, ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఎండిపోయాయంట, ఎండిపోయిన అన్నిటి మీదకి అన్నీ వచ్చాయంట, కానీ అలా పడి ఉన్నాయంట, కానీ ఎంత మాత్రం జీవాత్మ లేదు. అయితే నరపుత్రుడా ఏం చెయ్యి? ఇదిగో మాంసంతో కప్పబడిన ఎముకలతో కప్పబడిన వాటికి, ఆ యొక్క జీవము లేని వాటికి నువ్వు ప్రవచనం ఎత్తి ఇలా చెప్పి ఏం చేయాలంట? నీ నోటిలో ఉన్న శ్వాసను రిలీజ్ చేయు. హల్లెలూయా. గడిచేద్దాం. హల్లెలూయా. చాలామంది దైవశేకుడిని లెక్కలేని స్థితిలో చూస్తూ ఉంటారు. దైవశేకుడు అంటే లెక్కలేని పరిస్థితిలో చూస్తూ ఉంటారు. దైవశేకుడు మాట అంటే లెక్క లేకుండా జీవిస్తూ ఉంటారు. దైవశేకుడు మాట చెప్తే అది త్రోసేసి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అయితే దైవశేకుడి నోటి నుంచి వచ్చే మాట ద్వారా, దైవశేకుడు ఊదే గాలి ద్వారా ఏముందంట? చచ్చిపోయిన వాటికి కూడా జీవాత్మ రాబోతూ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే చనిపోయిన వాటికి కూడా జీవాత్మ రాబోతూ ఉంది. ఎప్పుడు తెలుసా? విన్నప్పుడు, ఆలకించినప్పుడు, లక్ష్యము ఉంచినప్పుడు. దైవశేకుని త్రోసివేద్దండి అని చెప్పిన మాటను నా కాదులే అనుకోవద్దండి. ఏదైనా చెప్తే అది నా మేలు కొరకే అనుకోవాలి. దైవశేకుడు ఒక ఇంటికి వస్తుందని చెప్తే, దైవశేకుడా నా ఇంటికి వస్తా ఉన్నావా? అయితే సంతోషంగా రండి. ఈ రోజులలో ఎలా ఉంటారో తెలుసా? దైవశేకుడికి ఏమన్నా దేవుడు పేరుపించి, ఈరోజు నేను ఇంటికి వస్తున్నానంటే, అన్నా వస్తావా? అయితే రా. ఏమంటారు? అయితే రా. ఇలా ఉండొద్దండి, ఇలా ఉండకూడదు. అన్నా దైవశేకుడా, దేవుడు నీకు పేరుపించాడా? అయితే నా కుటుంబం ఆశీర్వదించబడ్డానికేమో, నా కుటుంబం దీవించబడ్డానికేమో, నా కుటుంబం మేలు పొందడానికేమో దేవుడు నీకు పేరుపించాడు. రా, సంతోషంగా రానన్నా. ఇది నేనంతా ఆనందిస్తాను, నా కుటుంబం ఆనందిస్తుంది. ఇంట్లోకి రండి, మాకోసం ప్రార్థన చేయండి, ఇది వాక్యం చెప్పండి. మేము ఆ వాక్యానుసారంగా, ఆ మాటల అనుసారంగా మేము జీవిస్తాము. ప్రార్థన అనంతరము మీ చేతుల నుంచి మాకోసం ప్రార్థన చేయండి. అదే మాకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. దైవశేకుడు నోటి నుంచి వచ్చే మాట ద్వారా ఏమైపోయినంటే, ఎండిపోయిన వాటి మీదకి జీవాత్మ రాబోతా ఉంది. ఎండిపోయిన వాటి మీదకి నరాలు వచ్చేసాయి. ఎండిపోయిన వాటి మీదకి మాంసం వచ్చేసింది. ఎండిపోయిన వాటి మీదకి దేవుని యొక్క శక్తి వచ్చింది. ఎండిపోయిన వాటి మీదకి రక్తం వచ్చింది. ఎండిపోయిన వాటిల్లో ఏమొచ్చిందంటే లేనివన్నీ కలిగి ఉన్నాయి. కానీ జీవాత్మ లేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా దైవశేకుడా, ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు
చెయ్యు. హల్లెలూయా. ఇప్పుడు చదివిన మాట లాస్ట్ లైన్ చదవండి ఒకసారి. జీవాత్మ ఎంత మాత్రం లేదు. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నాలో దిక్కుల నుండి వచ్చి బ్రతుకున్నట్లు వారి మీద నీ నోట్లో ఉన్న ఊపిరి విడుదుము. ఆయన ఆజ్ఞాపించినట్టు నేను ప్రవచించగా జీవాత్మ వాటిలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. మీరు ఎవరు గమనించారా? దేవుడు ఏం చెప్తే అది దైవసేవకుడు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, మొదటి నుంచి లోయలోకి తీసుకుపోయేంత వరకు లోయలో కూడా ప్రజల మధ్యలో కూడా దైవసేవకునితో దేవుడు ఏది చెప్తే అదే దైవసేవకుడు చెప్తా ఉన్నాడు. చాలామంది దైవసేవకుడు చెప్తా ఉంటే కొన్ని మనం తగిలినప్పుడు నీకే కదండి, నాకు మన అందరికి తగులుతూ ఉంటాయి. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమనుకోవాలి? దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక తగిలిననుకో, ఈయన యాన్నో చూసి నన్ను అంటా ఉన్నాడు, యాన్నో చూసి ఎవరో చెప్తే నన్ను అంటా ఉంటారు. కాదండి, ఇక్కడ దైవసేవకునితో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది నొచ్చుకుంటూ ఉంటారు, ఈరోజు వాక్యం అంతా నా గురించే అంటాను. కాదండి, అంటాను. దైవసేవకునితో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నీ నాకు తగులుతూ ఉన్నప్పుడు ఇది నా మేలు కొరకే, ఇది నా ఆశీర్వాదం కొరకే, ఇది నా జీవం కొరకే, నేను ఆశీర్వదించబడానికే, దీవించబడానికే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోలు. కానీ దైవసేవకుడు నా గురించి చెప్తున్నాడంటే దైవసేవకునికి ఎవరు చెప్పాల్సిన అవసరము లేదు. దేవుడు అన్ని బోధిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు బోధించినప్పుడు, ఎముకలతో చెప్పినప్పుడు ఎముకలలోకి ఏమొచ్చిందంటే జీవాత్మ వచ్చేసిందంటండి. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మనందరూ చెప్తున్నాడు, ఎండిపోయిన స్థితిలో ఉంటే అయితే ఈరోజు మిమ్మీనికి దేవుని అభిషేకం రాబోతూ ఉంది. ఏమి అభిషేకం అంటే తెలుసా? ఆశీర్వాదానికి కారమైన అభిషేకం రాబోతూ ఉంది, దీవెనకి కారమైన అభిషేకం రాబోతూ ఉంది, సమస్యలను చిడిపించే అభిషేకం రాబోతూ ఉంది, బాధలను చిడిపించే అభిషేకం రాబోతూ ఉంది. ఆయన జీవాత్మ వచ్చినప్పుడు మనలున్న కష్టాలు వెళ్ళిపోతాయి, మనకున్న బాధలు వెళ్ళిపోతాయి, మనకున్న సమస్యలు వెళ్ళిపోతాయి, మనకున్న అనారోగ్యం వెళ్ళిపోతుంది, మనకున్న సైతాన శక్తులు వెళ్ళిపోతాయి, మనకున్న అప్పు సమస్యలు వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏమైపోతుందంటే ఎవరు ఆపాలని ప్రయత్నం చేసినా కానీ మనల్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే తెలుసా, మనలో ఉన్నది ఎవరిదంటే దేవుని యొక్క జీవాత్మ ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. గడిచుదా, దేవునికి మహిమ కలుగుగాక. ఇంకోసారి గట్టి చెప్తాను, దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు నీ నాలోకి జీవాత్మ రావాలంటే, దేవునికి అభిషేకం రావాలంటే, దేవునికి మాటలు విన్నప్పుడు, దేవేశ్వకు చెప్తున్న మాటలు విన్న లక్ష్యం ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే దేవునికి అభిషేకము వస్తుంది. అంతవరకు మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత వేదనున్నా వెళ్ళిపోదండి. మీకు 2 పాయింట్లు చెప్తాను. ఫస్ట్ మనం మాట చదువుకున్నాం, దైవసేవకులు ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నది. అదే పరిశుద్ధాత్మ ఎండిపోయిన వారి దగ్గరికి తీసుకుని వచ్చింది. అదే పరిశుద్ధాత్మ ఎండిపోయిన ఎముకలతో ప్రవచించమని చెప్పింది. అదే పరిశుద్ధాత్మ ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని తీసుకొని వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే దైవసేవకుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఈరోజు నువ్వు నేను సంఘానికి లోబడి ఉండాలి. హల్లెలూయా. దైవసేవకుడు కాపరికి మనం లోబడి ఉండాలి. ఎందుకు తెలుసా? దైవసేవకుడిని ఎవరు తీసుకొచ్చారు లోయలోకి? దేవుడే తీసుకుని వచ్చాడు. నరుడు తీసుకురాలేదు. ఎండిపోయిన ఎముకల దగ్గరికి నరుడు తీసుకొచ్చాడా? తీసుకురాలేదండి. ఎవరు తీసుకొచ్చారంటే యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. మన మధ్యలోకి దేవుడే దైవసేవకుని తీసుకుని వచ్చాడండి. హల్లెలూయా. లాస్ట్గా ఒక మాట, యెరెమీయా గ్రంథం, ఒకే ఒక మాట,
దేవుడు దైవ సేవకుడిని ఎక్కడ తీసుకొచ్చాడు? మనుషుల దగ్గరికి, అంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న వారి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మను దైవసేవకుడు పొందుకున్నాడు. అయితే ఒక వయసుకు వచ్చినప్పుడు దేవుడు దైవసేవకుడు తీసుకెళ్ళిపోయాడు. అంటేను దైవసేవకుడికి వయసుతో పని లేదు. అందుకే 1 వచ్చినాం, యెరెమీయా గ్రంథం 1:4 వచ్చినాం. యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. తల్లి గర్భంలో రూపింపక ముందే దైవసేవకుడిని దేవుడు ఎరిగినాడు. తనంతరము మన దగ్గరికి దైవసేవకుడిని తీసుకుని వచ్చాడండి. హల్లెలూయా. నా దగ్గరికి మనం కోరుకుంటే దైవసేవకుడు రాలేదండి, మనం పిలుచుకుంటే దైవసేవకుడు రావట్లేదండి. ఎవరు తీసుకొచ్చారంటే దేవుడే తీసుకొని వచ్చాడు. చాలామంది అలా అనుకుంటూ ఉంటారు, దైవసేవకుడు కానుకల కోసం వస్తున్నాడు, దేశభాగాల కోసం వస్తున్నాడు, భోజనం కోసం వస్తున్నాడు అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఎవరు తీసుకుని వచ్చారంట? దేవుడే తల్లి గర్భం రూపింపక ముందే ఆ కుమారుని ప్రతిష్ఠించుకొని బయట తీసుకుని వచ్చి ప్రజల దగ్గర మధ్యలో ఉంచి ప్రజలతో నేను చెప్పిన మాటలు నువ్వు ప్రవచించమని చెప్పినప్పుడు ఎండిపోయిన వాటి మీద నీకేమొచ్చిందంటే జీవాత్మ వచ్చింది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దైవసేవకుని మాట వినండి. ఎందుకని తెలుసా? దైవసేవకుని నోటి నుంచి వచ్చే మాట ఎవరిదో కాదు, అది నా మాట. హల్లెలూయా. గడిచుదా హల్లెలూయా. ఇంకోసారి చదువు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దైవసేవకుడు ఎవరు మాట చెప్తున్నాడు? దేవుడు చెప్పిన మాట చెప్తా ఉన్నాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే, మేలు పొందాలంటే లూదియా చేసిన పని చేయాలి. కొర్రలేని ఇంట్లో పేతురు చేస్తూ వాక్యం చెప్తున్నప్పుడు అన్ని ప్రజలు చేసిన పని చేయాలి. పౌలు శీలలు చెరసాల్లో ఆరం చేస్తున్నప్పుడు ఆ చెరసాలన్న ఖైదులు దైవసేవకుడు ఆరం చేస్తున్న వాటి మీద లక్ష్యం వచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరిగిపోయాయి. నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, ఎండిపోయిన స్థితి నుంచి నువ్వు లేవనెత్తబడాలంటే దైవసేవకుని చూచున్న ప్రవచన వాక్యం మీద మనం లక్ష్యము ఉంచాలి. అప్పుడు ఆశీర్వదించబడతాం, అప్పుడే దీవించబడతాం. నేను అలా దీవించబడాలి. నేను ఎండిపోయిన స్థితిలో ఉన్నాను, ఓడిపోయిన స్థితిలో ఉండిపోయాను, కురింగిన స్థితిలో ఉండిపోయాను, సమస్యలతో ఉండిపోయాను. నా కన్నీరు ఎవరికి చెప్పుకోలేకపోతుంది, నా కన్నీరు కారుస్తూ ఉన్నాను. ఎవరు చూస్తారా అనుకుంటా ఉన్నాను, ఎవరు చూడలేదు అనుకుంటా ఉన్నావా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే దేవునికి మాట చెప్తా ఉంది, నీ దగ్గరికి నా దైవసేవకుని పంపిపోతా ఉన్నాను. హల్లెలూయా. నీవు నా దైవసేవకుని మాట విన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీవు నా దైవసేవకుని మాట విన్నప్పుడు నువ్వు దీవించబడతావు. నువ్వు నా దైవసేవకుని మాట విన్నప్పుడు నువ్వు మేలు పొందుతావు. నీ దుక్కుడు ఎద్దులు ఆశీర్వించబడతాయి, నీ పాడి పంట ఆశీర్వించబడుతుంది, నీ చేతి కష్టం ఆశీర్వించబడుతుంది. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాన్ని అన్నీ ఆశీర్వించబడతాయి. హల్లెలూయా. అలా ఆశీర్వించబడాలంటే మనం ఏం చేయాలి? దైవసేవకుడు చెప్తున్న మాట మీద లక్ష్యము ఉంచాలి. ఒకవేళ ఉంచలేదేమో ఇంతవరకే సన్నుకుంటూ గొన్నుకుంటూ ప్రార్థనకు వచ్చినప్పుడల్లా సన్నుకోవడం గొన్నుకోవడం ఉండొద్దాన్ని. ఎప్పుడైతే దేవునికి వాక్యం మీద లక్ష్యం ఉంచుతావో అవన్నీ నీలో వచ్చి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. చిన్నగా అందరం మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం, మోకరించగలిగిన వారు మోకరిద్దాం. దైవసేవకుని మాట వినండి, దైవసేవకుని మాట త్రోసివేయద్దండి. నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు మేలు పొందాలి. ఆయన అభిషేకం నీకు రావాలంటే 2 చేతులు ఎత్తాలి, 2 చేతులు ఎత్తాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ 2 చేతులు ఎత్తండి. ఎండిపోయిన స్థితిలో మనం కూడా ఉన్నామేమో. అయితే దేవుని యొక్క ప్రవచన వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క ప్రవచన వాక్యము, దేవుని యొక్క ప్రవచన వాక్యము. అయితే నేను నిన్ను ఆశ్రయించబోతా ఉన్నాను. ఎండిపోయిన ఎముకల మీద నీకు ఎలాగైతే శక్తి వచ్చిందో, ఎండిపోయిన ఎముకల మీద నీకు ఎలాగైతే జీవం వచ్చిందో, ఎండిపోయిన వాటి మీద నరాలు ఎలాగో వచ్చాయో, కండరాలు ఎలాగో వచ్చాయో, అలాగనే దేవునికి అభిషేకం నీ మీదకి రాబోతా ఉంది. అందరూ ప్రార్థన చేయాలి. ప్రభువా, అయ్యా నా దైవసేవకుడు నా దగ్గరికి వస్తున్నప్పుడు ఒకవేళ నేను అలానే అనుకున్నాను మేము ప్రభువా, నా దైవసేవకుడి నోటి నుంచి వచ్చే మాట నేను రోడ్డు పరుస్తా అని చెప్పారు ప్రభువా.
నా దైవసేవకుడు మాట్లాడితే జీవం కలుగుతుందని మీ వాక్యములు రాపించబడింది ప్రభా. 2 చేతులు ఎత్తాలండి, 2 చేతులు ఎత్తాలి ప్లీజ్. 2 చేతులు ఎత్తి చిన్న ప్రాంతాలు గట్టిగా ప్రాంతం చేయండి. ప్రభా ఇదిగో ప్రభా, దైవసేవకుడు ప్రవచనం ఎత్తి మాట్లాడేది ప్రభా మా కొరకే ప్రభా, మా కొరకే ప్రభా, మా కొరకే ప్రభా, మాకే కొరకే ప్రభా, మా కొరకే ప్రభా, మా కొరకే ప్రభా, మా కొరకే ప్రభా. అయితే ఇన్ని రోజులు ప్రభా దైవసేవకుని మాట మీద త్రోసేసి వెళ్ళిపోతున్నామేమో. గట్టిగా ప్రార్థన చేద్దాం, గట్టిగా ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభా మేము అలాంటి స్థితిలో ఉన్నాం ప్రభా. అయితే ఈరోజు నాతో మాట్లాడారు ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు ప్రభా, ఈరోజు నాతో మాట్లాడారు ప్రభా, నువ్వు నాతో మాట్లాడారు ప్రభా. అయ్యా నేను ఎంత వ్యాపారం చేసినా కానీ ప్రభా ఆశీర్వాదం కలగట్లేదు ప్రభా. అయ్యా ఎండిపోయిన ఎముకల్లో ఎలాంటి జీవితంలో ఉన్నాయో అలాంటి జీవితంలో మేము కూడా ఉండిపోయాం ప్రభా. అలాంటి స్థితిలో మేము కూడా ఉండిపోయాం ప్రభా. అలాంటి జీవితం మేము ఉండిపోయాం ప్రభా అని ప్రార్థన చేద్దాం. నేను చెప్తా ఉన్నాను, దైవసేవకుడి మాట వింటే అది నీ మేలు కలుగుతుంది. దైవసేవకుడి మాట వింటే నీకు ఆశీర్వాదం కలుగుతుంది. దైవసేవకుడి మాట వింటే నువ్వు దీవించబడతావు. దైవసేవకుడి మాట విని దమీన నడుస్తే నువ్వు మేలు పొందుతావు. కానీ దైవసేవకుడు వాక్యం చెప్పినప్పుడు త్రోసివేసి ఒక చెవును విని ఒక చెవును వదిలేస్తే నీకు ఆశీర్వాదం కలగదండి. ఎండిపోయిన ఎముకలతో దేవుడు చెప్పమంటే ఎండిపోయిన ఎముకలతో చెప్పాడు. ఏంటి ప్రభా ఎండిపోయిన ఎముకలకి చెప్పమంటున్నావు అన్న ఒక తిరుగు మాట చేసిన వాడు దైవసేవకుడు కాదండి. దేవుని యొక్క మాట ఎండిపోయిన ఎముకలు కూడా వింటాయని దైవసేవకుడికి తెలుసు. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలు ఎలాగ మౌనంగా ఉంటాయి అలా ఉన్నామేమో. ప్లీజ్ ఈరోజు దయచేసి ఈరోజు మీరు హృదయాలు తెరిచి మీ మనసు తెరిచి ఒక చిన్న ప్రార్థన. ప్రభా నేను ఆశీర్వదించబడాలి ప్రభా, నా స్థితిని నా పరిస్థితిని నా గతిని మార్చండి ప్రభా. ఎన్నటికి నీ దైవసేవకుని యొక్క మాట త్రోసివేయండి ప్రభా. ఎండిపోయిన ఎముకలతో చెప్పినప్పుడు ప్రభా, చచ్చిపోయిన ఎముకలతో చెప్పినప్పుడు, చచ్చిపోయిన శరీరంతో చెప్పినప్పుడు, జీవాత్మ లేని వాటికి చెప్పినప్పుడు ప్రభా మీరు జీవాత్మను తీసుకొని వచ్చారు ప్రభా. అయ్యా నా కుటుంబము నేను కూడా జీవాత్మ లేని స్థితిలో ఉన్నాం ప్రభా. ఆశీర్వాదం లేని స్థితిలో ఉండిపోయాం ప్రభా. అయితే ఈరోజు నీ వాక్యం మేము లక్ష్యం ఉంచుతా ఉన్నాం ప్రభా. నీ దైవసేవకుడు ఏదైతే మాట్లాడతాడో అది నా క్షేమం కొరకే ప్రభా. దైవసేవకుడు ఏదైతే చెప్తాడో అది నా క్షేమం కొరకే ప్రభా. దైవసేవకుడి నుంచి ఏ మాట వస్తుందో ప్రభా అది నీ మాట నేను ఆలకిస్తాను ప్రభా. అయ్యా నీ మాట నేను వింటాను ప్రభా అని చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిగణుడా, నా రక్షకుడా, నీకు వంతలు ఇస్తా ఉన్నాం ప్రభా. నీ దైవసేవకుని ప్రభా నీ ఆత్మ అయాతో నింపి ప్రభా జీవం లేని వాటి దగ్గరికి మీరు తీసుకుని వచ్చినప్పుడు, నీ దైవసేవకునితో మీరు మాట్లాడినప్పుడు, నీ దైవసేవకుడు ప్రవచనం ఎత్తి చెప్పినప్పుడు ప్రభా ఎండిపోయిన ఎముకలతో ఎంత మాత్రము జీవాత్మ లేని వాటితో చెప్పినప్పుడు ప్రభా దైవసేవకుడి నుంచి వచ్చే శ్వాస ద్వారా, దైవసేవకుడి నిన్నోడి నుంచి వచ్చే మాట ద్వారా చచ్చిపోయిన వాటికి జీవం వచ్చింది ప్రభా. హల్లెలూయా. చచ్చిపోయిన వాటికి పరిశుద్ధాత్మ అభిషేకత నింపబడి జీవాత్మ వచ్చింది ప్రభా. ఎండిపోయిన ఎముకలతో ఉన్న వాటిని ప్రభా మీరు కట్టినప్పుడు ప్రభా లేచి నిలబడినప్పుడు గొప్ప సైన్యము కనపడతా ఉంది ప్రభా. మేము మా సంఘం గొప్ప సైన్యముగా కనపడాలి ప్రభా. మేము మా సంఘం గొప్ప సైన్యముగా మార్చబడాలి ప్రభా. నీ ప్రజలతో నింపబడాలి ప్రభా అని మేమందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. మీ విన్నపాలను ఆలకించండి ప్రభా. ఇది నాన్న ప్రభా నీ ప్రవచన వాక్యం ద్వారా ప్రభా నాతోను మాతో అందరితో మాట్లాడేందుకు నీకు వందాలు. ఇంతవరకు చేసిన ప్రార్థన అయ్యా మీరు విన్నారు ప్రభా. మా జీవితాలు కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నామేమో ప్రభా. అందుకే ప్రభా ఈరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడం ఇష్టపడినందుకు నీకు వంతలు వేస్తావు. ఈ దినం నుంచి ప్రభా నీ దైవసేవకుడు ఏదైతే విత్తుతాడో ఏదైతే మాట్లాడతాడో ప్రభా వాటన్నిటికీ మేము కట్టుబడి జీవించడానికి కృప చూపించమని
నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.